చాలామంది మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న సమాధానం, పవన్ కళ్యాణ్ గారి సినిమా మీకు ఎందుకు దూరం అయింది? కొంచెం ఆవేశంగా మీరు రచ్చ ఆడియో ఫంక్షన్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకున్నాను, శివుడి ఫోటో పెట్టుకున్నాను, వినాయకుడి ఫోటో పెట్టుకున్నాను, ఈ రోజు నుంచి దేవుడి ఫోటో పెట్టుకున్నాను, చిరంజీవి గారు. మరి ఇప్పటికీ ఆ ఫోటో ఉందా? మీ రచ్చ సినిమా టైంలో కొంతమంది సీనియర్ నటులు మిమ్మల్ని కొంచెం ఇబ్బందికి గురి చేశారని, ఆల్మోస్ట్ మిమ్మల్ని టీచ్ చేశారని, బెంగాల్ టైగర్లో ఒక ప్రోమోలో ఒక డైలాగ్ పెట్టారు, నేను సోలోగా పైకి వచ్చినాన్ని, ఎవరి సపోర్ట్తో పైకి వచ్చినాన్ని కాదు. అది ఏంటి మీ ఇంటెన్షన్ అనుకోవచ్చా ఇండస్ట్రీ మీద? మీరు ఈ కాంపౌండ్ కాకుండా బయట కాంపౌండ్ అంటే నందమూరి కాంపౌండ్ కావచ్చు, అక్కినేని కాంపౌండ్ ఎప్పుడైనా ట్రై చేశారా? వాళ్ళకి అందులో ఉన్న విషయం అర్థం కాకుండా అసలు నీకు రాయడం రాదు, ఇలా రాస్తావేంటి? ఇండస్ట్రీ పరంగా మీరు ఎక్కడన్నా డిస్టర్బ్ అయిన ఇన్సిడెంట్? డైరెక్ట్గా మొహం మీద అన్న తుడిచికెళ్ళే అంత మంచివాడిని ఏం కాదులేండి. హలో సార్. హలో అండి. హలో టీఎన్ఆర్ గారు. ఏంటి చాలా ఫుల్ జోష్ మీద ఉన్నట్టున్నారు అసలు. చాలా రోజు ఈ జోష్ బెంగాల్ టైగర్తో వచ్చిన జోష్ అండి. అవును. ఆడియో మీకు తెలుసు, ఆడియో బ్లాక్ బస్టర్, ఆ మాట వాడవచ్చు అనుకుంటున్నాను నేను. అంటే ఒక సినిమా దాని రిజల్ట్ ఏంటన్నది నాకు తెలిసి ఒక పోస్టర్ చూస్తే చాలు, జనాలు ఇవాళ చెప్పేస్తున్నారు, రిలీజ్ కూడా అవసరం లేదు. పోస్టర్ అంటే మీ సినిమా విషయంలో చాలా ఉన్నాయి. ఏంటి పోస్టర్ కావచ్చు, ఆడియో కావచ్చు, టీజర్, ట్రైలర్. ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంత పాజిటివ్ ఎనర్జీ అనేది వర్కౌట్ అవుతుంది. డెఫినెట్గా అండి, ఎక్సైట్మెంట్తో ఉన్నాను. నేనే కాదు, మా టీం, మా ప్రొడ్యూసర్ గారు, హీరో గారు అందరూ ఎక్సైట్మెంట్తో ఉన్నాం. నాకు తెలిసి చాలా రోజులైంది ఇలాంటి పాజిటివ్ ఎనర్జీతో వచ్చే సినిమా. అంటే వచ్చి ఉంటాయి ఈ మధ్య, కానీ ఈ మధ్య కాలంలో ఇది అందరూ వెల్ విషర్స్ అందరూ అదే మాట అంటున్నారండి. ఒక సినిమా రిలీజ్కు ముందు ఎన్ని పాజిటివ్ వైబ్స్ అనేది కనిపించడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అది ఈ సినిమా విషయంలో జరుగుతుంది అంటే హోపింగ్ ఫర్ ద బెస్ట్ అండి. చూద్దాం. ఏంటి అసలు మీరు సినిమాల్లోకి రాకముందు అసలు ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ ఎడ్యుకేషన్ ఏంటి? సినిమాల్లోకి రాకముందు ఫార్మసీ గ్రాడ్యుయేషన్ అండి నాది. ఫార్మసీ కంప్లీట్ చేశాను నేను. ఫార్మసీ అయిన వెంటనే పోసాని కృష్ణమురళి గారి దగ్గర నేను అసిస్టెంట్ రైటర్గా చేయడం జరిగింది. అక్కడ 3 years వర్క్ చేసిన తర్వాత డైరెక్షన్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో తర్వాత కొన్ని యాడ్ ఫిల్మ్స్కి పనిచేయడం, యాడ్ ఫిల్మ్స్ చేయడం. ఆ తర్వాత ఏమైంది వేళ, తర్వాత రచ్చ, ఇప్పుడు బెంగాల్. మీరేంటి మీరు కబీర్ లాల్ గారి బ్రదర్ జానీలాల్ గారి యాడ్ ఫిలిమ్స్ వర్క్ చేశారా? జానీలాల్ గారితో వర్క్ చేశానండి నేను. ఓకే, అది ఎలా కుదిరింది? ఏముందండి, ఈ రోజుల్లో మొత్తం ప్రపంచం మన ముంగిట ఉండింది. ఇప్పుడు టెక్నీషియన్ మన దగ్గర మంచి కాన్సెప్ట్ ఉంటే ఆ కాన్సెప్ట్ని ఎవరైనా వెల్కమ్ చెప్తున్నారు. అంటే మీరు యాడ్స్కి ఏం చేశారు, వర్క్ చేశారు? పోర్ట్ఫోలియోస్ లేదు, నేను క్రియేటివ్ పర్సన్గా వర్క్ చేసేవాడిని, యాడ్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేసేవాడిని. ఏంటి మీరు చేసిన యాడ్? నేను బాంబేలో చాలా చేశానండి, ఇక్కడ ఏం చేయలేదు యాక్చువల్లీ. అంటే అక్కడ లోకల్ యాడ్స్. ఇంకా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మాది ఒక విలేజ్ అండి. మాది ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ. మా ఇంట్లో నేనే పెద్దవాడిని. ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఎక్కడో ఫార్మస్యూటికల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నానని చెప్పి అలా అబద్ధాలు చెప్తూ సినిమా ఫీల్డ్లో ఒక 2-3 ఏళ్ళు కంటిన్యూ అయ్యి ఇక్కడ నేను రాయగలను, ఏదైనా చేయగలనని నాకు ఒక భరోసా వచ్చిన తర్వాత ఇంట్లో నేను ఆ విషయం రివీల్ చేశాను. ఓకే. అలా కొంచెం కొన్నాళ్ళు దాన్ని సినిమా ఫీల్డ్లో ఉన్నాననే విషయాన్ని కూడా హైడ్ చేసి ఒక 3-4 years ఇక్కడ ఉన్నాను నేను యాక్చువల్లీ. ఓకే. ఏంటి మీది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ? మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీనండి. ఓకే. మీరు ఏమైంది ఇవాళ సినిమా తీసిన ఒక చిన్న సినిమా, అది సినిమా తీసిన తర్వాత రచ్చ లాంటి ఒక రామ్ చరణ్ లాంటి స్టార్ ఉన్న సినిమాకి రావడం ఉన్నది నిజంగా ఇండస్ట్రీలో చాలామంది ఆశ్చర్యపోయారు. అసలు ఈయనకు ఈ సినిమా ఎలా వచ్చిందిరా అన్నట్టుగా ఆశ్చర్యపోయారు చాలామంది. అంటే అప్పుడున్న పరిస్థితుల ప్రకారం అప్పుడు పెద్ద డైరెక్టర్లు అందరూ బిజీగా ఉండడం వల్ల, లేకపోతే ఏంటో రకరకాల కారణాలు, రామ్ చరణ్కి అప్పుడు ఫ్లాప్ ఉండడం వల్ల, అలా రకరకాల కారణాల వల్ల మీరు అక్కడ ఆ ప్లేస్ కుదిరింది అన్నది ఒక ఇండస్ట్రీ. ఏ కథ అయినా, ఏ డైరెక్టర్కి ఏ సినిమా కుదిరినా దానికి స్టోరీయే కారణం అండి. అప్పుడు ఆ సందర్భంలో వాళ్ళు ఎదురు చూస్తున్న కథ నేను చెప్పానని నేను అనుకుంటున్నాను అంతే. అదే నడక, అదే పొగరు, మీ నాన్నని చూస్తున్నట్టుగా ఉండదు. అదే ఊరు, అదే ప్రజలు. కానీ ఇప్పుడు ఇక్కడ జరగబోయేది చరిత్ర అవుతుంది. ఏమైంది వీళ్ళ చిన్న సినిమా అంటే సార్, నేను ముందు యాక్చువల్లీ కొన్ని యాడ్ ఫిల్మ్స్కి కాన్సెప్ట్లు ఇచ్చి వర్క్ చేసి
మురళి గారి దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత 1-2 సినిమాలకి గోస్ట్ రైటర్గా వర్క్ చేసి అలా చేసిన తర్వాత నేను అనుకున్నానండి ఒక బ్లాక్ అని ఒక కాన్సెప్ట్ రాసుకొని తిరిగాను యాక్చువల్లీ 1 year. చిన్న సినిమా కాదండి, చాలా పెద్ద బడ్జెటెడ్ సినిమా, బిగ్ బడ్జెట్ మూవీ అనమాట. అది పట్టుకొని హీరోల దగ్గర చాలా మంది హీరోలకు చెప్పాను, పేర్లు అవసరం లేదు ఇప్పుడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు స్టోరీ చాలా బాగుంది, స్టోరీ ఇమ్మని అడిగేవారు. అంటే ఒక కొత్తగా చేసే కుర్రాడికి ఇంత బడ్జెట్ ఇచ్చేసి ఇలాంటి సినిమా ఇస్తే ఇది ఏమైనా రిస్క్ ఏమో అని వాళ్ళు అనుకున్నారు అనుకుంటాను. అప్పుడు నేను రియలైజ్ అయ్యి ఇలా అయితే కుదరదు, ఒక 2-3 crores ఏదన్నా మంచి ఒక కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఏదైనా వర్కౌట్ చేసి దాన్ని ఒక నా విజిటింగ్ కార్డ్ లాగా నేను చేయగలను, సక్సెస్ ఫిల్మ్ నేను డెలివరీ చేయగలను అని చెప్పేసి ఇండస్ట్రీకి చెప్పుకుందాం అనే ఉద్దేశంతో ఏమైంది వీళ్ళు చేయడం జరిగింది. అప్పుడు ఆ కథ రాసుకున్న తర్వాత రాధామోహన్ గారికి వినిపించడం, ఆయనకు కూడా కథ విన్న వెంటనే నచ్చడం, క్లైమాక్స్లో 1-2 చిన్న ఆయన వైపు నుంచి కూడా సజెషన్స్ ఇవ్వడం, వాటిని చేసుకోవడం. ఆ తర్వాత ఇక కంటిన్యూస్గా 50 days 55 daysలో సినిమా షూటింగ్ చేసాం. చేసినంత తొందరగానే సినిమాను కూడా రిలీజ్ చేసాం. అంతే అద్భుతంగా ప్రేక్షకుల నుంచి నాకు సూపర్ హిట్ వచ్చింది. ఓకే. సో మీరు మరి ఆ బ్లాక్ మళ్ళీ ఏమన్నా ముందుకు కదిలిందా తర్వాత అయినా? ఆ బ్లాక్ కథతోనే నేను ఉపేంద్రతో కూడా ఒక సినిమా, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర గారితో ఆ కథ నచ్చి నన్ను తీసుకెళ్లారండి. అప్పుడు ఏమైందంటే ఒక 1.5 year వర్క్ చేసి ఆ తర్వాత ఉపేంద్ర గారితో నేను సినిమా చేశాను, అది ఇప్పటికీ రిలీజ్ అవ్వలేదు. డైరెక్షన్ చేశాను నేను. ఉపేంద్ర, సెలీనా జైట్లీ, ఆయన వైఫ్ ప్రియాంక గారు, చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులతో సినిమా, కన్నడ సినిమా అది యాక్చువల్లీ. రచ్చ తర్వాత కదా నా ఫస్ట్ మూవీ యాక్చువల్లీ. ఏమైంది వీళ్ళకంటే ముందు అదే. సో అప్పుడు అది చేయడం, అది ఆ మూవీ రిలీజ్ అవ్వకుండా అక్కడ ఆగిపోయిన తర్వాత ఓహో పెద్ద బడ్జెట్ సినిమాలు కావచ్చు, పెద్ద కాన్సెప్ట్ అంటే కాన్సెప్ట్లో ఏదైనా మన డబ్బుతో కూడుకున్న ఎపిసోడ్లు ఉండడం వల్ల ఈ హీరోలు కొంచెం భయపడుతున్నారు, లేదంటే హీరోలకు నా మీద ఆ నమ్మకం రావట్లేదు అనే ఉద్దేశంతో అప్పుడు మళ్ళీ ఏమైంది ఏంటి రిలీజ్ కాకపోవడానికి కారణాలు? అది రిలీజ్ కాకపోవడానికి కారణం ప్రొడ్యూసర్ గారి ఫైనాన్షియల్ స్టేటస్ అన్నది. అంటే ఉపేంద్ర అంటే అక్కడ మంచి స్టార్, అప్పుడు చాలా మంచి స్టారే, బట్ ఆయన అప్పుడు ఆయన కొత్త ప్రొడ్యూసర్ ఆ సినిమాకి చేసింది. ఆయన కూడా కేవలం నేను ఇక్కడ నుంచి వెళ్ళిన కొత్తవాడిని, ప్రొడ్యూసర్ కొత్తవాడు. సో కొన్ని కారణాల వల్ల అది అలా అయిపోయింది. మీరు త్రివిక్రమ్ గారితో కూడా వర్క్ చేశారా? ఈ పోసాని కృష్ణమూర్తి గారు? లేదండి, త్రివిక్రమ్ గారు నాకు సీనియర్ అనమాట. త్రివిక్రమ్ గారు మురళి గారి దగ్గర మానేసిన తర్వాత నేను జాయిన్ అయ్యాను. ఇది త్రివిక్రమ్ గారు బయటకు వెళ్ళాక మీరు అందులో జాయిన్. బట్ త్రివిక్రమ్ గారితో మీరు కలిసి ట్రావెల్ చేయలేదు. ఎందుకంటే మీరు ఏమైంది వీళ్ళు కొంచెం ఆయన టచ్కి బాగా కనబడుతుంటుంది, అయితే నాకు ఎందుకు డౌట్. అవునా? నేను ఆయన దగ్గర వర్క్ చేయలేదు. ఓకే. అప్పటికి వీళ్ళందరూ మానేశారు ఆయన దగ్గర. ఓకే. నేను అప్పుడు జాయిన్ అయ్యాను. ఇది ఏమైంది వీళ్ళ సినిమాల్లో సంపత్ నంది ఒక రైటర్గా బాగా కనబడతాడు, అంటే డైరెక్టర్గా కంటే రైటర్ బాగా కనబడతాడు. అవును. బట్ అలాంటి ఆ పెన్ అన్నది రచ్చలో పెద్దగా కనబడదేమో అన్నది, అంటే నాలాంటి నేను ఏమైంది వీళ్ళలో నేను విపరీతంగా ఎంజాయ్ చేశాను డైలాగ్స్. బట్ ఆ డైలాగ్స్ అనేవి రచ్చలకు వస్తే అది పెద్దగా ఎంజాయ్ లేక. మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. ఏమైంది వీళ్ళు చేసేటప్పుడు అప్పుడు నేను ఎపిసోడ్లు కావచ్చు, లేదంటే ఒక యాక్షన్ సీక్వెన్స్లు కావచ్చు, అద్భుతమైన సెట్లు వేసి పాటలు కావచ్చు తీయలేను నేను. అందుకని నేను ఏం చేశానంటే కొంచెం డైలాగ్ మీద డిపెండ్ అయ్యాను. ఇప్పుడు రచ్చ వచ్చేప్పటికి నేను స్క్రీన్ ప్లే మీద డిపెండ్ అయ్యాను. మీరు చూస్తే రచ్చ స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది, డైలాగ్స్ కంటే కూడా స్క్రీన్ ప్లే మీద ఎక్కువ ఫోకస్. మంచి యాక్షన్, చైనాలో యాక్షన్ సీక్వెన్స్ కావచ్చు, వానా సాంగ్ కావచ్చు, డిలక్ సాంగ్ కావచ్చు, ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు స్క్రీన్ ప్లేని నమ్ముకున్నాను ఇక్కడికి వచ్చేసరికి. చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయ్. బట్ బెంగాల్ టైగర్లో డైలాగ్స్ కూడా అద్భుతంగా ఉండబోతున్నాయి. మళ్ళీ ఏమైంది వీళ్ళకి, ఎలాంటి డైలాగ్స్ ఎలాంటి రియాక్షన్ అయితే వచ్చిందో ఇప్పుడు మళ్ళీ బెంగాల్ టైగర్. ఏమనుకున్నామంటే రచ్చలో మీకు కొంచెం రిస్ట్రిక్షన్స్ 100% లేదండి. లేదు, అదేం లేదు, పక్కా లేదు. అందులో మంచి మంచి పంచులు బేలినాయి కదండి. ఆయన చరణ్ గారు చెప్పి ఏమైంది వీళ్ళలో మేము ఎంజాయ్ చేసినంత మాత్రం డెఫినెట్గా సార్ నేను ఈసారి 100% మీకు మాటిస్తున్నాను, బెంగాల్ టైగర్లో అలా ఉంటుంది. అది ట్రైలర్ డైలాగ్ వర్షన్ అద్భుతంగా ఉంది. అది ట్రైలర్లో కనబడుతుంది, డెఫినెట్గా కనబడుతుంది. ఇండస్ట్రీలో చాలామంది మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న సమాధానం అండ్ చాలామంది రకరకాలుగా ఊహాగానాలు వచ్చిన విషయం, పవన్ కళ్యాణ్ గారి సినిమా మీకు ఎందుకు దూరం అయింది? నేను బెంగాల్ టైగర్ ఒప్పుకున్నప్పుడు కావచ్చు, మధ్యలో మన మీడియా వాళ్ళతో కలిసినప్పుడు కావచ్చు, చెప్పింది ఒకటేనండి. గబ్బర్ సింగ్ అనే సినిమా నేను చేయకపోవడానికి కారణం ఇక్కడ ఏ వ్యక్తులు కాదండి,
కేవలం పరిస్థితులే కారణం. ఓకే. అప్పుడు అనుకున్న టైంలో ఆ ప్రాజెక్ట్ అలా స్టార్ట్ అవ్వకపోవడానికి, ఓపెనింగ్ అయిన తర్వాత కూడా కంటిన్యూ అవ్వకపోవడానికి కారణం కేవలం పరిస్థితులే అండి. దానికి కళ్యాణ్ గారు, నేను, ఇంకెవరో ఏది కాదు. పరిస్థితులు అంటే రకరకాల పరిస్థితులు అండి. ఇప్పుడు మనం ఒక ప్రాజెక్టు, ఒక కథ రాసుకుంటాం. రాసుకున్న వెంటనే ఒక 6 నెలలు షూటింగ్కి వెళ్ళాల్సి వస్తుంది. కొన్ని కారణాల వల్ల షూటింగ్కి వెళ్ళలేదు అనుకోండి, ఓకే మనకు ఆ స్టోరీలోనే కొన్ని డౌట్లు రావచ్చు. ఓకే. ఆ స్టోరీ మనం ఒక 1 year పాటు ఒక కథలో ట్రావెల్ అయిన తర్వాత, ట్రావెల్ అయిన మనకే ఆ స్టోరీ నచ్చకపోవచ్చు. ఓకే. సో పరిస్థితులు అనేవి రకరకాలుగా ఉండొచ్చు. అది మనం ఇలాంటి పరిస్థితి అని నేను పర్టికులర్గా చెప్పలేను దాని గురించి. బట్ కళ్యాణ్ గారు మాత్రం 100% కారణం కాదు, నేను కూడా 100% కారణం కాదని నేను అనుకుంటున్నాను. ఓకే. అంటే ట్రావెలింగ్లో మీ కథ మీకే నచ్చలేదా, ఆయనకు నచ్చలేదా? కథ నచ్చకపోవడం అనేది సమస్య కాదండి. అప్పుడు పొలిటికల్ ఎంట్రీ కావచ్చు, ఆ మధ్యలో కథ రాసే విధానంలో కొంచెం డిలే అవ్వడం కావచ్చు, ఏమైనా కావచ్చు. ఓకే. ఓకే. ఇప్పుడు నడుస్తున్న పవన్ కళ్యాణ్ గారి సినిమా అప్పుడు మీరు అనుకున్న కథ మీరు ఇచ్చిందేనా? కథ నాది కదండి. కథ స్టోరీ ఐడియా అంతా కళ్యాణ్ గారిదే. ఓకే. పవన్ కళ్యాణ్ గారిదే కథ. సో ఇప్పుడు అదే కథ సర్దార్ గబ్బర్ సింగ్ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నా, అప్పుడైతే నేను వర్కౌట్ చేసింది, అప్పుడు ఆ 1 year 1.5 year వర్కౌట్ చేసింది, దాని మీద ట్రీట్మెంట్ మీద రాసింది అప్పుడు కళ్యాణ్ గారి కథ. సో మీ అందరు అనుకుంటారు ఏంటంటే ఆ కథ ఇక్కడ తీసుకొచ్చి బెంగాల్ టైగర్ చేశారేమో, అదొకటి కూడా ఉంది కదా. కథ స్టోరీ పవన్ కళ్యాణ్ గారిది అది. ఓకే. ఓకే. అది మీకు సంబంధం. ఓకే. అంటే మీరు ఒక సూపర్ హిట్ ఇచ్చాక, రచ్చ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన తర్వాత 2 years గ్యాప్ మీకు వచ్చింది. అవునండి, 2 years ఒక సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్ ఖాళీగా ఉండడం అంటే మాటలు కాదు అది. మరి అలాంటి మానసిక శోభ ఎటువంటిది మీకు అప్పుడు ఏర్పడ్డా? నాకు ఈ జర్నీ చాలా మంచి చేసిందని నేను నమ్ముతున్నానండి. ఇప్పుడు రచ్చ తర్వాత మీరు అన్నట్టుగా అలాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత ఇమీడియట్గా సినిమా పెడితే నేను ఏమైంది, ఆ సినిమాని ఆ స్టోరీ రాయడంలో, లేదంటే దానికి స్క్రిప్ట్ మొత్తం ప్రిపేర్ చేసుకోవడంలో, షూటింగ్ చేయడంలో పడి కొంత నన్ను నేను అనలైజేషన్ చేసుకునే అవకాశం పోయేదేమో అనుకున్నాను. ఈ 2 yearsలో మీరు అన్నట్టుగా మానసికంగా చిన్న స్ట్రగుల్ అయితే ఉండింది నాకు. ఆ 2 yearsలో నేను చదివిన పుస్తకాలు కావచ్చు, నేర్చుకున్న విషయాలు కావచ్చు, టెక్నికల్గా అప్గ్రేడ్ అయిన విషయాలు కావచ్చు, ఇవన్నీ నాకు బెంగాల్ టైగర్లో నాకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను నేను. ఓకే. తప్పకుండా హెల్ప్ అయిందండి 100%. బెంగాల్ టైగర్లో మీరు మేకింగ్ పరంగా చూసినా, టెక్నికల్గా చూసినా, ఏ రకంగా చూసినా సినిమాలో మీకు అది కనిపిస్తుంది రేపు 10th. ఓకే. ఓకే. రచ్చ మేకింగ్, బెంగాల్ టైగర్ మేకింగ్ రెండింటిలో ఆ డిఫరెన్స్ కనబడుతుంది. ఓకే. ఆ మెచ్యూరిటీ కనబడుతుంది. డెఫినెట్గా కనబడుతుంది. ఓకే. ఓకే. నేను కళ్యాణ్ గారి దగ్గర నేర్చుకునేవి కావచ్చు, ఆయన ఆలోచన విధానం ద్వారా నేర్చుకునేవి కావచ్చు, చాలా విషయాలు నాలో ఒక మెచ్యూరిటీ అయితే కనబడుతుంది. ఓకే. ఓకే. బెంగాల్ టైగర్లో ఒక ప్రోమోలో ఒక డైలాగ్ పెట్టారు. ఏదండి? నేను సోలోగా పైకి వచ్చినోని, ఎవరి సపోర్ట్తో పైకి వచ్చినోని కాదని. నేను సపోర్ట్తో పైకి వచ్చినోని కాదు, సోలోగా పైకి వచ్చినవాడు. అది ఏంటి మీ ఇంటెన్షన్ అనుకోవచ్చా? ఇండస్ట్రీ మీద లేదా ఫలానా అయ్యో, ఇండస్ట్రీ మీద పంచులు, వ్యక్తుల మీద పంచులు వేసే ఆలోచన కానీ, అలాంటి స్థాయి కానీ రెండూ నాకు లేవు. మీరు సినిమా చూస్తే హీరో ఏ సందర్భంలో, ఏ కాంటెక్స్ట్లో ఆ మాట వాడనేది మీకు అర్థమవుతుంది. హీరో ఫేమస్ అవ్వడానికి తన జర్నీ స్టార్ట్ చేసినప్పుడు తను సినిమాలో ఉన్న యాంటగనిస్ట్తో మాట్లాడుతున్నప్పుడు వచ్చే మాట అండి అది. ఓకే. ఆ హీరో జర్నీకి సంబంధించిన మాట తప్ప నా జర్నీకో, ఇండస్ట్రీలో ఉన్న ఇంకా మిగతా హీరోల జర్నీకో సంబంధించిన మాట కాదు. ఏ వ్యక్తిని మీరు టార్గెట్ అసలు 100% కాదు, ఫ్యూచర్లో కూడా నేను చేయను ఎవరిని. ఓకే. ఓకే. అది నా వైపు నుంచి కన్ఫర్మ్ స్టేట్మెంట్ అది. ఓకే. ఇప్పుడు అంటే చాలామంది ఇండస్ట్రీలో హీరోస్ ఇలాంటి డైలాగ్స్ రెగ్యులర్గా పెడుతుంటారు కదంటే, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన డైలాగ్స్, వాళ్ళ వేరే వాళ్ళకి పంచ్ తగిలేటట్టుగా. ఇది ఎందుకు అవుతుంది ఇండస్ట్రీలో అసలు రెగ్యులర్గా? అంటే ఇది మనం చూసుకుంటే హిందీ సినిమాలలో కానీ, తమిళ సినిమా ఇలాంటివి కనబడవు ఎక్కడ. అంటే ఎందుకు అవుతుందంటండి, ఒక సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోకి ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది. వాళ్ళను ఉద్దేశించి వాళ్ళను సంతోషపరచడానికి, లేదంటే వాళ్లకు ఆ ఎంజాయ్మెంట్ ఇవ్వడానికి 1-2 మాటలు సరదాగా మాట్లాడుతున్నారు తప్ప ఒక ఫ్యామిలీనో, లేదంటే ఒక కంప్లీట్గా ఒక హీరోను అగౌరవపరచడానికి చేస్తున్నారని మాత్రం నేను అనుకున్నాను. ఎందుకంటే నేను చేసిన రచ్చలో కూడా 2-3 డైలాగ్స్ ఉంటాయి, అవి ఫ్యాన్స్కు చిన్న టిక్లింగ్ లాగా ఉపయోగపడాలని పెట్టింది తప్ప ఒక వ్యక్తి మీదనో, లేదంటే ఒక ఫ్యామిలీ మీదనో అలా చేయడం కోసం పెట్టింది కాదు. అంటే ఫ్యాన్స్ అన్నారు ఇప్పుడు హిందీ సినిమాల్లో కూడా వీళ్ళకంటే ఎక్కువ ఫ్యాన్స్ హిందీలో ఉంటారు. ఇంత మ్యాడ్ ఫ్యాన్స్, ఈ రేంజ్ ఫ్యాన్స్ హిందీలో కానీ హాలీవుడ్లో ఎక్కడ మీకు ఇలా ఉండదు. ఓకే. ఓకే. సౌత్లో ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ అంతే. ఇంకా ఓకే. మీరు ఈ గ్యాప్ తర్వాత, పవన్ కళ్యాణ్ గారి సినిమా గ్యాప్ తర్వాత, అంటే ఇది ఏ టైంలో వచ్చింది? అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇప్పుడు నాకు మళ్ళీ తొందరగా సినిమా దొరుకుద్ది, ఇంత పెద్ద సినిమా? నేను అంత ఇన్సెక్యూర్ మాత్రం ఫస్ట్ నుంచి లేనండి. ఓకే. ఎనీ టైం ఒక 3 months కూర్చొని కథ రాసుకున్నానంటే ఎవరినైనా కన్విన్స్ చేయగలనని నమ్ముతాను నేను. ఓకే. నేను ఆ టైంలో కూడా అది అలాంటి పరిస్థితులు నాకు ఎదురైన తర్వాత నాకు తెలిసి 1 or 2 daysలో నేను రవి గారిని కలవడం జరిగింది. సింగిల్ సిట్టింగ్లో ఆయన కూడా కథ ఓకే చేశారు.
ఓకే ఓకే. స్టోరీ పరంగా నాకు అలాంటి సిచ్యువేషన్ ఫ్యూచర్లో కూడా రాదనుకుంటున్నాను. ఆయన ఎప్పుడు ఇలాంటి స్టేటస్లో ఉన్న డైరెక్టర్ని దగ్గర తీస్తారు కదా, ఆ విషయంలో ఆ విషయంలో నిజంగా బంగారు కొండ. మీరు అన్నట్టుగా అప్పుడు నాకేదన్నా అక్కడ నుంచి బయట వచ్చిన తర్వాత కూడా చిన్న గ్యాప్ వస్తే చాలా ఇబ్బంది పడేవాన్నేమో. ఈ రచ్చ సినిమా తర్వాత గాలిపటం అనే సినిమా తీశారు. అది అంటే అంటే ఒక అంత పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇలాంటి రిస్క్ చేశారు కదా, అది అసలు దాని అనుభవం ఏంటి మీకు? అది ఏ గుణపాఠం నేర్పింది మీకు? అది గుణపాఠం కంటే కూడా మంచి ఎక్స్పీరియన్స్ అండి నాకు అది. ఆ ప్రాజెక్టు స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ నా రూమ్మేట్ నవీన్ అండి. అలాగే మేము ఆ ప్రాజెక్ట్ చేయడానికి కాన్సెప్ట్ నచ్చి చేసాం. ఓకే. అసలు 2 మేజర్ రీజన్స్ అండి ఆ సినిమా చేయడానికి. ఒకటేమో కాన్సెప్ట్, ఒకటేమో నా స్నేహితుడు, నా ఫ్రెండ్ నవీన్. కాన్సెప్ట్ అద్భుతంగా ఉంటుంది, అందరికీ నచ్చుతుంది, బోల్డ్ కంటెంట్ అయినా అందరికీ రీచ్ అవుతుందని చేసాం. అలాగే రివ్యూస్లు క్రిటికల్గా సూపర్ అక్లెయిమ్ వచ్చింది ఆ సినిమాకి. అప్పుడు ఆ సినిమాతో పాటు పక్కన వచ్చిన సినిమాలు 1-2 ఎంటర్టైనింగ్గా ఉండడం, ఇది చాలా బోల్డ్గా ఉందని అది రావడం వల్ల మాకు రెవెన్యూ సైడ్ కొంచెం ఇబ్బంది జరగవచ్చు. కానీ అది గుణపాఠం అనేది మాత్రం నేను అనుకోవట్లేదు. నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఫర్దర్ కూడా నా ప్రొడక్షన్లో డెఫినెట్గా కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ చేస్తాను. దాంట్లో జరిగే తప్పులు మళ్ళీ రికవర్ దానిలో తప్పు అని నేను అనుకోవట్లేదండి. నేను అప్పుడు క్లైమాక్స్ చాలామంది నాకు చెప్పింది ఏంటంటే, నాకు చెప్పింది క్లైమాక్స్లో వాళ్ళిద్దరిని మళ్ళీ వాళ్ళు ప్రేమించిన పిల్లల దగ్గరికి పంపించడం అనేది చాలా అడ్వాన్స్డ్గా అనిపించింది. మీరేదో హిందీలోనో ఎక్కడో చేస్తే బాగుండేది, ఇక్కడ వచ్చేసి మన దగ్గర చూసే వాళ్ళందరికీ అంటే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ప్రేమించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చా అనే ఫీలింగ్ వచ్చేసింది. ఓ 10 ఏళ్ళు 20 ఏళ్ళు అడ్వాన్స్డ్గా వెళ్తే అప్పుడేమన్నా అనిపించేదేమో తెలియదు. ఇలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది నాకు క్లైమాక్స్ విషయంలో. సో నేను అనుకున్నాను ఓకే క్లైమాక్స్ అప్పుడు మేము అనుకున్నది ఏంటంటే, హిందీలో మిగతా చోట్ల ఇలాంటి కాన్సెప్ట్లు వస్తున్నప్పుడు అక్కడి ప్రేక్షకులు కావచ్చు, అక్కడ వ్యూవర్స్ కావచ్చు, దాన్ని నిజమైన శుద్ధిదేశ్ రొమాన్స్ లాంటి సినిమాలు వచ్చినప్పుడు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. మన దగ్గర కూడా అలాంటి యాక్సెప్టెన్స్ దొరుకుద్ది అనుకున్నాను నేను. సో ఆ టైంలో అది వర్కౌట్ అవ్వలేదు అంతే ఆ క్లైమాక్స్. మనకి ఇప్పుడు 21 కుమారి 21F అది మంచి బోల్డ్ స్టోరీ. అవునండి. మరి అది హిట్ అయిందిగా మంచి. అదే ఇప్పుడు నేను మీకు ఒక మాట చెప్పానండి. ఆ ఫస్ట్ డే నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ కానివ్వండి, మా సినిమా డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన అది కానివ్వండి, అది ఒక 10+ కలెక్ట్ చేస్తుందనే వచ్చింది. బట్ నెక్స్ట్ డే తర్వాత రోజు ఒక సినిమా వచ్చింది గీతాంజలి అని. అది ఒక్కసారిగా ఆ ఎంటర్టైన్మెంట్కి అట్రాక్ట్ అయిపోయి, అందులో ఉన్న మంచి కంటెంట్కి అట్రాక్ట్ అయిపోయి అటు వెళ్ళడం వల్ల ఇప్పుడు ఆబ్వియస్లీ ఏమవుతుందండి, కొన్ని సందర్భాల్లో ఒక 60 మార్కులు పడే సినిమా, ఒక 70 మార్కులు పడే సినిమా పక్కన వచ్చినాయి అనుకోండి. ఈ 60 మార్కులు పడే సినిమా కూడా ఫస్ట్ క్లాస్ సినిమానే, కానీ ఆ 70 మార్కులు పడే సినిమా వచ్చినప్పుడు దానికంటే ఇది బెటర్ అంటారు, వెళ్ళే వాళ్ళు అటు వెళ్ళే అవకాశం ఉంది. అదే మామూలు ఒక సమ్మర్ లాంటి ఒక అద్భుతమైన సందర్భంలో కావచ్చు, వెకేషన్ ఉన్న సందర్భంలో కావచ్చు, అలాంటి హాలిడేస్ వచ్చినప్పుడు ఏదైనా నార్మల్ యావరేజ్ ఉన్న సినిమా కూడా వచ్చి సూపర్ డూపర్ హిట్ అవ్వచ్చు. సో కొన్ని సందర్భాలు పరిస్థితులు కూడా కారణం అవుతాయి. ఓన్లీ సినిమాలో ఉన్న కంటెంటే అని కూడా నమ్మలేము. నేను చేసిన రచ్చ సమ్మర్లో కాకుండా ఒక మంచి ఎగ్జామ్స్ జరుగుతున్న టైంలోనో లేదంటే ఇంకొక టైంలోనో వచ్చి ఉంటే ఒక 3-4 కోట్లు తక్కువ కలెక్ట్ చేసేదేమో. సో అందుకని రిలీజ్ టైం కూడా చాలా 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 ఇంపార్టెంట్ అండి ఏ సినిమాకైనా. బీమ్స్ మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ అతన్ని ఎలా మీరు పట్టుకున్నారు? ప్లస్ అతన్ని మ్యూజిక్ డైరెక్టర్ చేసే వేలో దారిలో ఏమైనా మీకు ఇబ్బందులు గురయ్యాయి అంటే ఏంటి? ఇండస్ట్రీ నుంచి కానీ ఏంటి ఇంత సపోర్ట్ చేస్తున్నాడు? డెఫినెట్గా ఇబ్బందులు ఉంటాయి, చిన్న చిన్న అలకలు ఉంటాయి, ఫోన్ కాల్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ కామనే. ఎవరికి నన్ను చిరంజీవి గారు ఎంకరేజ్ చేసినప్పుడు, రాధామోహన్ గారు ఎంకరేజ్ చేసినప్పుడు కూడా వాళ్ళకి ఇలాంటివి జరిగి ఉంటాయి. కానీ ఈరోజు బీమ్స్తో ట్రావెల్ నాది ఈరోజు జరిగింది కాదండి. నేను ఆయుధం అనే సినిమాకి డైలాగ్ రైటర్గా వర్క్ చేసినప్పుడు, వర్క్ చేసినప్పుడు బీమ్స్ అందులో ఒక పాట రాశాడు, అద్భుతమైన పాట. ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే అనే ఒక పాట రాశాడు. ఆ ఓయ్ రాజు అనే ఎక్స్ప్రెషన్, మా కెమెరామెన్ రింగ్ టోన్ ఇప్పటికీ అదే. అవునా, అద్భుతం అది. నాకు అందులో నచ్చింది ఏంటంటే ఓయ్ రాజు అనే ఎక్స్ప్రెషన్ నచ్చింది. ఓయ్ ఏయ్ ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ నచ్చి తర్వాత ఎవరు రాశారంటే శంకర్ గారు చెప్పారు మన బీమ్స్ రాశాడని. అప్పుడు పరిచయం జరిగింది. లిరిక్ రైటర్ గానే వచ్చాడు. ఆ రోజు అతనిలో ఉన్నటువంటి ఆ ఎక్స్ప్రెషన్ నచ్చి ఆ తర్వాత కూడా నాతో పాటు ట్రావెల్ అవుతూనే వచ్చాడు. నేను చేసిన ఏమైంది వేళ సినిమా కూడా జ్యూస్ అనే పాటలో దానికి సంబంధించిన బేసిక్ ట్యూన్ ఇచ్చింది అతనే. రచనలో కూడా లిరికల్గా కావచ్చు ఇంకో రకంగా ఎంకరేజ్ చిన్న హెల్ప్ చేశాడు. సో ఏమైంది వీళ్ళకి చేయాల్సింది కుదరలేదు, రచకు చేయాల్సింది కుదరలేదు. బెంగాల్ టైగర్ టైంకి ప్రొడ్యూసర్ గారు హీరో గారు ఇద్దరు ఒప్పుకోవడం వల్ల బెంగాల్ టైగర్ కుదిరిందండి.
యాక్చువల్గా ఏమైంది వేళకే నేను భీమ్స్ని మ్యూజిక్ డైరెక్టర్ చేయాల్సి. ఓకే ఓకే. దీంట్లో కూడా లిరిక్స్ రాశాడండి ఆయన? దీనిలో బేసిక్ ట్యూన్ అనుకున్నప్పుడు చిన్న చిన్న కీవర్డ్స్ అన్ని ఇస్తాడు అతను. మంచి లిరిక్ రైటర్ కూడా ఉన్నాడు తను. అంటే మీరు బాగానే రిస్క్ చేశారు, ఎందుకంటే ఆయన గతంలో చేసిన సినిమాలు ఫ్లాప్. అవునండి. అయినా కూడా అంటే ఇక్కడ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుద్ది, అయినా రిస్క్ చేశారంటే మీరు నిజంగా రిస్క్ అని అంటే రిస్క్ అంటే కూడా నాకు నచ్చిందండి. ఆయన ట్యూనింగ్ నచ్చుతుంది నాకు. భీమ్స్ చేసిన ట్యూన్స్ నచ్చుతాయి నాకు. అందులో ఒక 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 రానెస్ ఉంటుంది, ఒక మట్టి వాసన ఉంటుంది. నువ్వేనా ఆ పాట అందులో కూడా బాగుంటుంది. అది నచ్చుతుంది, ఆ ట్యూనింగ్ నాకు బాగా నచ్చుతుంది. మీరు రచ్చ ఆడియో ఫంక్షన్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కొంచెం ఆవేశంగా. ఏంటది? మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకున్నాను, శివుడి ఫోటో పెట్టుకున్నాను, వినాయకుడి ఫోటో పెట్టుకున్నాను, ఈ రోజు నుంచి దేవుడి ఫోటో పెట్టుకున్నాను చిరంజీవి గారని. మా ఇంట్లో ఇప్పటి వరకు వెంకటేశ్వర స్వామి గారి ఫోటో ఉంది, శివుడి ఫోటో ఉంది, వినాయకుడి ఫోటో ఉంది. ఈ రోజు నుంచి నేను బ్రతికున్నంత వరకు ఈ దేవుడి ఫోటో ఉంటుందండి. మరి ఇప్పటికీ ఆ ఫోటో ఉందా? ఇప్పటికీ నా ఇంట్లో ఫోటో ఉందండి, నా గుండెలో ఉంది. అది ఎప్పటికీ ఉంటుంది. ఓకే. మీరు గాలిపటం సినిమా ప్రొడక్షన్ చేసినప్పుడు కూడా నా మొదటి థ్యాంక్స్ కార్డు మెగాస్టార్కే ఉంటుంది. నేను ఏది చేసినా అది లైఫ్ లాంగ్ వాళ్ళతో ఎన్ని సినిమాలు చేసినా, ఎన్ని తక్కువ సినిమాలు చేసినా, ఎన్ని ఎక్కువ సినిమాలు చేసినా నాకంటూ ఈ స్థాయిలో గుర్తింపు ఇచ్చింది ఆ రచ్చ సినిమా, చిరంజీవి గారు, చరణ్ గారు. సో మీ సినిమా దూరం అవడం అన్నది ఎక్కడ మీ రిలేషన్లో తేడా జరగలేదు? 100% అసలు అది ఎప్పుడూ జరగదండి. ఓకే. మీ రచ్చ సినిమా టైంలో కొంతమంది సీనియర్ నటులు మీకు కోఆపరేట్ చేయలేదని, మిమ్మల్ని కొంచెం ఇబ్బందికి గురి చేశారని, ఆల్మోస్ట్ మిమ్మల్ని టీజ్ చేశారని, టీజింగ్ స్టైల్లో ఆల్మోస్ట్ అలాంటి అనుభవాలు ఏమైనా ఎదురయ్యాయి మీకు రచ్చలో? నాకు తెలిసి టీచ్ చేస్తే చేసుండొచ్చు, కానీ ఏమంటారు మన ముందు కదా డెఫినెట్గా ఏమైంది వీళ్ళ సినిమా చేసి వచ్చి ఇక్కడ కూర్చొని షార్ట్ చెప్పేసి ఆ బిల్డప్ ఇచ్చేసి ఇక్కడ నుంచి ఇల్లరా అలరా అంటుంటే తెలియకుండానే వాళ్ళకి ఏంట్రా వీడు వచ్చి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు అనే ఫీలింగ్ ఏదైనా వచ్చి ఉండొచ్చు. వచ్చిన వాళ్ళు నా ముందైతే ఎవరు అనలేదండి, ఎంకరేజింగ్గా ఉన్నారు పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ. అప్పుడు నా వెనకాల ఏమన్నా అన్నారేమో మరి నాకు తెలియదు. ఆ తర్వాత అన్నవాళ్ళు కూడా రచ్చ సినిమా చూసి దాని కలెక్షన్ చూసి అందులో ఉన్నటువంటి స్క్రీన్ ప్లే, అందులో ఉన్నటువంటి విద్వత్తు చూసి వాళ్ళు కూడా తర్వాత మెచ్చుకుంటారని నేను అనుకుంటున్నాను. సో అక్కడ మీకు డైరెక్ట్గా మాత్రం డైరెక్ట్గా మొహం మీద అన్న తుడిచికెళ్ళే అంత మంచివాడిని ఏం కాదులేండి. గుడ్. ఓకే. ఇండస్ట్రీలో ఇప్పటివరకు మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ప్రాంతీయ భేదాలు మీరు ఫేస్ చేశారా? అది నేను ఇండస్ట్రీలో డైరెక్టర్ అయిన తర్వాత కాదు కదా, ముందు కూడా నాకు అలాంటి ఫీలింగు. నన్ను కలిసిన వాళ్ళు, నన్ను చేర్చుకున్న వాళ్ళు, నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎక్కడ నాకు అది కనిపించలేదని. చాలా ఈ మాట నేను ఇటువైపు వెళ్ళినప్పుడు, హన్మకొండ వైపు వెళ్ళినప్పుడు అక్కడ చెప్తే కూడా నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అంటున్నారు వాళ్ళు. బేసిక్గా నేను నిజాయితీగా మాట్లాడుతున్నానండి 100%. అదైతే ఎస్పెషల్ నా విషయంలో ఇంతవరకు జరగలేదు ఇక్కడ. ఓకే. నేను చాలా ట్రూత్ఫుల్గా చెప్తున్నాను ఇవాళ. అదే లేకపోతే చిరంజీవి గారు లాంటి మీరు చూడండి, రాధామోహన్ గారు చూడండి, నేను చేసిన సినిమాలు చూడండి, హీరోలు చూడండి, ప్రొడక్షన్ హౌస్లు చూడండి, ఎక్కడ అది వాళ్ళ కథ కావాలండి అంతే. మంచి కథని ఎగ్జిక్యూట్ చేసే డైరెక్టర్ కావాలండి. ఇప్పుడు స్టేట్ డివైడ్ అయిన తర్వాత అది ఎలా ప్లస్ అయ్యిందా ఒక అయిందా ఇండస్ట్రీకి? అమ్మ అంత నాలెడ్జ్ లేదండి. ఈ విషయంలో మాట్లాడే అంత నాలెడ్జ్ నాకు లేదు అసలు ప్లస్ మైనస్ల గురించి. అంటే మీరు ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి అడుగుతారు. అదే అంటున్నాను. ఇప్పుడు నా విషయంలో ఇంతకుముందు ఏదన్నా మైనస్ అయితే ఇప్పుడు ప్లస్ అయిందని చెప్పేవాడిని. ఆ ప్రాంతీయ భేదాల పట్ల కాదు నేను, అది సినిమా పరంగా, ఒక బిజినెస్ పరంగా కావచ్చు, మార్కెట్ పరంగా కావచ్చు, ఎటువంటి ఏమైనా తేడాలు ఉన్నాయా? ఓకే, నా పాత దానిలాగా రన్ అవుతుంది, అదే రన్ అవుతుందని అనుకుంటున్నాను నేను. అత్తారింటికి దారేది సినిమాలో తన పేరేంటి? బొమ్మన ఇరానీ గారు చేశారు. అప్పుడు ఆడియన్స్ చాలా ఫ్రెష్గా ఫీల్ అయ్యారు. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఫీల్ అయ్యారు. అతను నెక్స్ట్ సినిమా ఎప్పుడు వస్తుందని రేంజ్లో ఎక్స్పెక్ట్ చేశారు, బట్ ఎక్కడ అతను కనబడలేదు. అంటే నాకు తెలిసి అతను చాలా చూజీగా ఉంటాడు, చాలా సెలెక్టివ్గా ఉంటాడు. అలాంటి ఆయన్ని మరి ఏం చెప్పి ఏం మాయ చేసి ఒప్పించారు? మరి నేను చెప్పాను కదండి, మాయ ఏం లేదు, స్క్రీన్ ప్లేనే ఆయనకి నచ్చింది. బెంగాల్ టైగర్ సినిమా స్క్రీన్ ప్లే హైలైట్గా ఉండబోతుంది డెఫినెట్గా. మళ్ళీ ఆయన నాకు తెలియదు 4-5 స్టోరీలు విన్నారంట దీనికి ముందు. యాక్చువల్గా నేను రవితేజ గారికి, ప్రొడ్యూసర్ గారికి చెప్పడానికి పెద్దగా ప్రిపేర్ అవ్వలేదు. కథ కాన్ఫిడెన్స్కి వెళ్ళి చెప్పాను. బట్ ఆయనకు చెప్పడానికి మాత్రం నాకు 1 డే ప్రిపేర్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయనకు మనం తెలుగులో నరేట్ చేయలేము, సో ప్రాపర్ ఇంగ్లీష్ ఉండాలి. సో దానికి నేను చక్కగా స్క్రీన్ ప్లే రాసుకొని 2 గంటలు ప్రిపేర్ అయ్యి వెళ్ళాను. బట్ 15 minutes నేను నరేట్ చేయగానే ఓకే ఐఎమ్ డూయింగ్ యువర్ ప్రాజెక్ట్ అన్నారు ఆయన. నేనే నరేట్ చేశాను. ఓకే. సో అంటే
నేను ఏదైతే ఆయనకు ఎగ్జిక్యూట్ చేయాలను అంటే నేను నరేట్ చేయాలనుకున్నానో అది ఆయన 15 minutesలోనే కన్వే అయింది. ఓకే ఓకే 15 నిమిషాల తర్వాత ఓకే ఐ అండర్స్టూడ్ కంప్లీట్లీ ఐఎమ్ డూయింగ్ యువర్ ప్రాజెక్ట్, ఓకే గో అండ్ అనౌన్స్ యువర్ ప్రాజెక్ట్ అని చెప్పేసి అంటారు. వెరీ గుడ్. మీకు తమన్నాకి ఉన్న అనుబంధం ఎలాంటిది? చాలా హెల్దీ ఫ్రెండ్లీ రిలేషన్ అండి. నేను ఆ అమ్మాయి కూడా రచ్చ సినిమా అప్పుడు ఇలాగే అప్పుడు మాకు ఇమీడియట్గా ఒక హీరోయిన్ కావాలి ఎవరు అప్పుడు కొంచెం ఫాస్ట్గా స్టార్ట్ చేయడం జరిగింది. చెన్నైలో గ్రీన్ పార్క్లో ఉంది, ప్రొడ్యూసర్ గారు పంపించారు, నరేట్ చేశాను. స్క్రిప్ట్ నరేట్ చేసిన వెంటనే అమ్మాయి నాతో ఈ రేంజ్లో నేను ఫస్ట్ టైం స్టోరీ విన్నాను అన్నారు ఆవిడ. అంటే ఒక 2.5 hours నాన్ స్టాప్గా ఒక హీరోయిన్గా నేను ఆల్మోస్ట్ ఫస్ట్ టైం విన్నాను అనుకుంటున్నాను ఇంత ఎక్సైట్మెంట్తో ఇది దాంతో నేను చేస్తున్నాను. ఆ రోజు ఆ అమ్మాయి చెప్పినప్పుడు నేను అందరికీ ఇలాగే చెప్తుందేమో అనుకున్నాను. తర్వాత అదే మాటను మీ నరేషన్ బాగుంటుంది అని అనేది. తర్వాత నేను రచ్చ షూటింగ్ టైంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మిగతా ఆర్టిస్టులు వాళ్ళు ఇంతమంది చేసిన హీరోయిన్ వాళ్ళు ఎవరు కూడా వాళ్ళకి ఏదైనా మనం సినాప్సిస్ కావచ్చు, స్టోరీ కావచ్చు, లేదంటే వాళ్ళ సీన్స్ పంపిస్తే వాళ్ళు ఏదో ప్రిపేర్ అయ్యి వచ్చేవాళ్ళు. బట్ తమన్నా ఏంటంటే రచ్చ టైంలో అమ్మాయి మీద ఎక్కువ అమ్మాయి స్టోరీ ఎక్కువ ఉంటుంది కదా, తన సీన్స్ అన్నీ నన్ను చదవమని తన మొబైల్లో రికార్డ్ చేసుకునేది, మాడ్యులేషన్ డిక్షన్తో సహా. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి అవే తను ఏమైతే మనం చదివి ఎలాగైతే వినిపించామో అలాగ మార్నింగ్ రాగానే వినిపించేది. సరే ఇలా చెప్తాను ఇది ఓకేనా అని. అలా చూసినప్పుడు ఆ ప్రొఫెషనలిజానికి ఆ డెడికేషన్కి నేను ఫ్లాట్ అనమాట. అదేవిధంగా ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ కూడా రచ్చలో చూడండి ఒక రేంజ్లో ఉంటుంది. అంతకుముందు కొన్ని సినిమాలు సూపర్ సక్సెస్ అయినా రచ్చ అనేది కమర్షియల్ బ్రేక్, వాన సాంగ్ కావచ్చు, డిలక్ సాంగ్ కావచ్చు, కెరీర్ పరంగా తనకి నాకు ఒకేసారి చాలా హెల్ప్ అయిన సినిమా. అదే రిలేషన్తో బెంగాల్ టైగర్ సినిమా అనుకోగానే ఫోన్ చేశాను నేను. ఫోన్ చేసి గబ్బర్ సింగ్ సినిమా చేయట్లేదు తమన్నా, నేను ఇప్పుడు బెంగాల్ టైగర్ అని ఒక సినిమా చేస్తున్నాను ఇదా అని చెప్పగానే మీరు చేయాలి అనగానే అసలు ఏమీ అడగకుండా నేను చేస్తున్నాను, డాడీ వస్తారు ప్రొడ్యూసర్ గారితో అని మాట్లాడతారని. సో నేను ఎంత ప్రొఫెషనల్గా ఉన్నానో తను చూసింది, తను ఎంత ప్రొఫెషనల్గా ఉన్నానో నేను చూశాను. సో ఆ ప్రొఫెషనలిజం ఇద్దరిని మళ్ళీ బెంగాల్ టైగర్ ట్రావెల్ అవ్వడానికి రీజన్ అయింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ రాధామోహన్ గారే మళ్ళీ మీ ప్రొడ్యూస్ అవ్వడంలో వెనుక కారణం ఏంటి? కేవలం సక్సెస్ అంతకుముందు సక్సెస్ అయినా లేకపోతే? కారణం అంటే హెల్దీ రిలేషన్ అండి. నేను కష్టంలో ఉండి ఉపేంద్ర గారి సినిమా ఆగిపోయినప్పుడు 1 year ఇంట్లో కూర్చొని బాధపడుతూ కథ రాసుకున్నప్పుడు నేను ఎక్కడికి వెళ్ళి అప్రోచ్ అవ్వాలి, ఎందుకంటే మీకు తెలుసు కదా ఏమైంది వేళ ఇప్పటికీ చాలామంది ఇండస్ట్రీలో రైటర్సే నాకు చెప్తున్నారు అది ఒక కల్ట్ మూవీ అని చెప్తూ ఉంటారు. అలాంటి ఒక బోల్డ్ కంటెంట్ని చెప్పినప్పుడు రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ కొంచెం భయపడవచ్చు. కానీ రాధామోహన్ గారు ఆ కథ విన్న వెంటనే మనం చేద్దాం ఈ సినిమా అన్నారు. సో చేద్దామననే కాకుండా అద్భుతంగా ఆ సినిమాని చేసి పెట్టి దానికి సక్సెస్ అయిన తర్వాత నాతో పాటు ఆ రీమేక్ రైట్స్ వెళ్ళినప్పుడు కూడా దానిలో నాకు ఒక భాగస్వామ్యం ఇచ్చి ఆ ఫైనాన్షియల్ దీనిలో కూడా నన్ను అంత బాగా చూసుకున్న వ్యక్తి అలాంటి రాధామోహన్ గారు చాలా పెద్ద ప్రొడ్యూసర్ కావాలని అనుకుంటుండేవాడిని. సో గాడ్స్ గ్రేస్ వల్ల రచ్చ అంత పెద్ద హిట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ సినిమాకి నాకు కావాలంటే మీకు తెలిసిందే రవితేజ గారి వెనకాల చాలామంది ప్రొడ్యూసర్స్ ఉంటారు. నేను రవితేజ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది, రాధామోహన్ గారు అండి చాలా ప్రొఫెషనల్గా సినిమా చేస్తారు అని చెప్పిన తర్వాత ఆయన కూడా మరి కథ చెప్పండి అంటే నేను చెప్తానని చెప్పి రాధామోహన్ గారిని రవితేజ గారికి పరిచయం చేయడం, రవితేజ గారు కూడా రాధామోహన్ గారిని కలిసిన తర్వాత ఆయన మాటలు విన్న తర్వాత ఇంప్రెస్ అయిపోయి ఆయనను మనం ప్రొడ్యూసర్గా ప్రమోట్ చేద్దామని చెప్పడం. ఈరోజు రాధామోహన్ గారు ఇంత పెద్ద ప్రాజెక్ట్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఆల్మోస్ట్ అంటే మీరు ఈ మధ్య వచ్చిన సినిమాలో చూస్తే చాలా 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 గ్రైండర్గా ఉండబోతుంది సినిమా. అంత డబ్బు పెట్టేసి అంత స్టోరీ మీద అంత నమ్మకంతో నా మీద నమ్మకంతో అంత చేసిన రాధామోహన్ గారికి వీలైతే మళ్ళీ తొందరగా ఇంకొక సినిమా చేయాలనిపిస్తుంది. ఓకే ఓకే. మీరు అంటే మీకు ముంబైలో మంచి సర్కిల్ ఉంది కదా? నాకు మంచి సర్కిల్ ఉంది. మంచి అంటే నా స్థాయిలో నాకు మంచి సర్కిల్ ఉంది. ఆ సర్కిల్ వల్లే బొమ్మన్ గారిని కలవగలిగాను, ఆ సర్కిల్ వల్లనే అర్బాజ్ ఖాన్ అలాంటి వాళ్ళతో, ఇమ్తియాజ్ అలీ ఇలాంటి టాప్ డైరెక్టర్స్తో నేను కలవగలుగుతుంటాను. మంచి లాంగ్వేజ్ కూడా ఉంది మీ దగ్గర. హిందీ ఇంగ్లీష్ ఏం ట్రై చేయలేదా? హిందీలో చేయాలని నాకేం లేదండి. నాకు హిందీ సినిమాలు చాలా ఇష్టం, ఎస్పెషల్లీ రాజ్ కుమార్ హిరానీ గారి సినిమాలు, ఇమ్తియాజ్ అలీ రైటింగ్ ఇలాంటివన్నీ చాలా ఇష్టం. కాబట్టి తెలియకుండానే మహావీర్ జైన్ అని ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు, ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్ అనమాట బాంబేలో. మహావీర్ జైన్ అని ఆయన ద్వారా నాకు సర్కిల్ ఏర్పడింది అక్కడ. అలా అక్కడ ఉన్న వాళ్ళని కలవడం, వాళ్ళు చేసే కాన్సెప్ట్లు కానీ, రాబిన్ భట్ అని యాక్చువల్లీ రాబిన్ భట్ జీ అనాలి, ఆయన చాలా 80+
ఏజ్ అయింది. ఆ జేనన్ విన్సెంట్ గారు ఇంట్రడ్యూస్ చేశాను నాకు ఆయన. సో ఎప్పుడైతే బాంబేలో ఎవరైనా మంచి క్రియేటివ్ పర్సన్స్ ఇంట్రడ్యూస్ చేస్తారో నేను వాళ్ళు పట్టేసుకుంటాను. సో వాళ్ళతో వెళ్ళినప్పుడు కలవడం కానీ, ఇంటరాక్ట్ అవ్వడం కానీ, వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా తెలుసుకోవడం కానీ, నేర్చుకోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. హిందీలో చేయాలని ఏమీ పెద్దగా నాకు లేదండి. ఇక్కడ మన దగ్గర చేసుకుని ఇక్కడ ప్రూవ్ అవుతూ చాలు. బాగా చేస్తారని సంపద నంది సినిమాలు బాగా చేస్తారని ఇక్కడ పేరు తెచ్చుకుంటే చాలు. బెంగాల్ టైగర్ కొంత పార్ట్ ఏదో మళ్ళీ రీషూట్ చేశారని కొన్ని వార్తలు. ఈ వార్తల గురించి క్లారిటీ నేను ఇవ్వాలండి. ఎందుకంటే బెంగాల్ టైగర్కి సంబంధించి కొన్ని సీన్లు కాదు, సింగిల్ షాట్ కూడా రీషూట్ చేయలేదండి. యూజువల్గా మన వాళ్ళకి ఏంటంటే ఒక 1 వీక్ 10 డేస్ పోస్ట్పోన్ అవుతుందనగానే అయిందనగానే ఇలాంటివి ఉండి కాబట్టి పోస్ట్పోన్ చేశారు అనుకుంటారు. అలా వచ్చింది. సింగిల్ షాట్ కూడా రీషూట్ చేయలేదు. సింగిల్ షాట్ కూడా. ఓకే ఓకే. మా యూనిట్లో పనిచేసిన 100 మందిలో మీరు ఎవరైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఒక్క షాట్ కూడా రీషూట్ చేయాల్సిన అవసరం లేదండి బెంగాల్ టైగర్కి. ఓకే ఓకే. 2 ఏళ్ల తర్వాత సినిమా తీసి మళ్ళీ రీషూట్లు చేస్తే ఇంకా అది బెంగాల్ టైగర్ అవుతుంది. ఓకే. రవితేజ గారి అపియరెన్స్ విషయంలో మీరు ఫుల్ హ్యాపీయా? డెఫినెట్గా హ్యాపీ అండి. నేనే కాదు, ఆయన ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీ. ఫస్ట్ ఆయన లుక్ రిలీజ్ చేసినప్పుడే ఇంతకుముందు సినిమాల్లో ఎప్పుడూ కనిపించినంత కొత్త లుక్ ఉంది రవి గారిది అని చెప్పేసి అన్నారు. మీరు ఫ్రెండ్స్కి మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీ స్నేహితులు చాలామంది మీకు హెల్ప్ చేశారని చాలాసార్లు చెప్పారు మీరు. అండ్ గాలిపటం కూడా వాళ్ళ కోసమే తీశారని కూడా చెప్పారు. కానీ ఎక్కడో కొంత వార్త ఉంది ఏంటంటే కొంతమంది ఫ్రెండ్స్ని మీరు కొంతమందికి హెల్ప్ చేయలేదని, కొంతమందికి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇంకా కరెక్ట్ కష్టాల్లో ఉన్నప్పుడు హెల్ప్ చేసిన వాళ్ళని కొంచెం దూరం పెట్టారని ఇండస్ట్రీ వాదన, నాది కాదు. ఇదైతే 100% తప్పండి. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు సాయం చేసిన వ్యక్తి నాతోనే ఉన్నాడు. ఇప్పుడు ఈ బెంగాల్ టైగర్ సినిమాలో కూడా నాతోనే ఉన్నాడు. తన పేరు సుధాకర్. ఆ సుధాకర్ అనే వ్యక్తి ఇండస్ట్రీలో అందరికీ తెలుసు, నా స్నేహితులందరికీ ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు. తను ఫస్ట్ నుంచి ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఇక ముందు ఉంటాడు. మిగతా వాళ్ళు నాకు సహాయం చేశారు అని అనుకున్న వాళ్ళకి నేను హెల్ప్ చేశాను 100%. నాకు ఎవరైతే ఒక మోరల్ సపోర్ట్ కావచ్చు, లేదంటే ఒక నేను వీక్గా ఉన్న మూమెంట్లో నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు కావచ్చు, అలాంటి వాళ్ళకి నేను చేశాను. నేను వాళ్ళ రుణం ఆల్రెడీ తీసేసుకున్నాను. ఓకే ఓకే, రైట్. ఫైనాన్షియల్ కూడా నాకు ఒక ₹10 వస్తే వాళ్ళకి అవసరం ఉన్న 5 ఎంతో కొంత పావులను ఇచ్చేసి అది కూడా తీసేసుకున్నాను. గుడ్. మీదేంటి లవ్ మ్యారేజా? నాది లవ్ మ్యారేజ్ అంటే ఐ లవ్ యూ అని చెప్పకుండా చేసుకున్న మ్యారేజ్. సినిమా స్టైల్, మీ సినిమా స్టైల్? నా సినిమా స్టైలే. నా ఏమైంది వీళ్ళు కూడా ఐ లవ్ యూ అనే వర్డే ఉండదు అసలు సినిమాలో. ఓకే ఓకే. మీరు గమనించినట్టయితే ఎక్కడ ఐ లవ్ యూ అనే వర్డ్ ఉండదు. ఓకే ఓకే. ఏంటి ఎలా జరిగింది మీ లవ్ స్టోరీ? లవ్ స్టోరీ అది సినిమాటిక్ లవ్ స్టోరీ ఏం కాదండి. మా కజిన్ వాళ్ళ క్లాస్మేట్ నా వైఫ్. ఓకే ఓకే. వాళ్ళిద్దరు కలిసినప్పుడు ఒక బర్త్డే పార్టీలో చూశాను. ఆ విషయం అమ్మాయి చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేసి చేసుకున్నాను అంతే. ఓకే. ఇంటర్ క్యాస్ట్. గుడ్. వాళ్ళది మదనపల్లి, మాది ఇక్కడ. ఓకే. మదనపల్లి అంటే ఎక్కడ? మదనపల్లి పుంగనూరు ఉంది కదండి. అంటే అటు ఎక్కడ, ఏ డిస్ట్రిక్ట్ అంటే? చిత్తూరులో మదనపల్లి అని ఉంది కదా, దాని పక్కన పుంగనూరు అంటారు. పుంగనూరు విలేజ్. దీంతో పాటు మీరు ఆ మార్కులు కొట్టేశారు. ఇంకా ప్రాంతీయ భేదాలు అదే అన్నాను కదా, ప్రాంతీయ భేదాలు ఇండస్ట్రీకి నా మీద లేవు, నాకు ఇండస్ట్రీ మీద లేవు, ఎక్కడ లేవు. ఓకే, రైట్ అండి. వాట్ ఈజ్ బెంగాల్ టైగర్ యాక్చువల్లీ? వాట్ ఈజ్ బెంగాల్ టైగర్ అంటే, బెంగాల్ టైగర్ కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ అండి. చాలామంది గెస్ట్ చేస్తున్నట్టుగా ఇది కలకత్తా బ్యాక్ డ్రాప్లో జరిగే స్టోరీ కాదు, ఒక కాప్ స్టోరీ అంతకంటే కాదు. ఒక ఆత్రేయపురం, ఒక స్వచ్ఛమైన అచ్చమైన తెలుగు విలేజ్లోంచి స్టార్ట్ అయ్యి హైదరాబాద్కు జర్నీ ప్రారంభించేసి, ఈ జర్నీలో జరిగిన ఒక ఆకాష్ నారాయణ అనే ఒక కుర్రాడి కథ. కంప్యూటర్స్లో మాస్టర్స్ కంప్లీట్ చేసి అల్లరి చిల్లరగా తిరుగుతూ ఒక ఇడియట్ క్యారెక్టరైజేషను, ఒక విలేజ్లో ఇంటికి కూడా భారంగా అనిపించే ఒక కుర్రాడు. అక్కడ నుంచి ఒక జర్నీ స్టార్ట్ చేసి, మీరు ట్రైలర్లో చూసినట్టుగా ఫేమస్ అవ్వడం కోసం జర్నీ స్టార్ట్ చేసి, ఆ ఫేమస్ అయ్యే విధానంలో ఆయన ఏమేమి రచ్చరచ్చ చేశాడు అనేది సినిమా. ఓకే ఓకే. ఈ బెంగాల్ టైగర్ టైటిల్ గురించి కూడా అడుగుతున్నా. బెంగాల్ టైగర్ అనేది తన జర్నీ, మీకు అందుకే అన్నాను కంప్యూటర్స్లో మాస్టర్స్ చేసిన వ్యక్తి అని. చాలా ఇంటెలిజెంట్ అండి ఇందులో హీరో. ఆ ఇంటెలిజెంట్ క్యారెక్టరైజేషన్ని డిఫైన్ చేయాలనుకున్నప్పుడు అతను చేసే విధం అంతా కొంచెం రూడ్గా, కొంచెం రాగా ఉంటుంది. మనకు బెంగాల్ టైగర్ అనేది ఒక ఇంటెలిజెంట్ యానిమల్, అందుకే మన నేషనల్ యానిమల్ అయింది అది. సో దానికి దృష్టిలో పెట్టుకొని హీరో క్యారెక్టరైజేషన్కి క్యాలిబర్కి సంబంధించిన టైటిలే తప్ప ఇంకో విధంగా కాదు ఆ టైటిల్. ఈ సినిమా టైటిల్
పవన్ కళ్యాణ్ గారి కోసం అనుకున్న టైటిల్ అదేం కాదుగా అప్పుడు అంటే ఎందుకంటే ఆ టైటిల్ చూస్తుంటే అది అంటే ఆయన స్టైల్ ఆఫ్ టైటిల్ లాగా కనబడుతుంది అందుకని. అది కొంతవరకు వాస్తవేనంట. గబ్బర్ సింగ్ టైంలో కళ్యాణ్ గారితో సినిమా అనుకున్న తర్వాత నేను టైటిల్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ టైటిల్ బెంగాల్ టైగరే. ఓకే, ఆయన కోసం అనుకున్న టైటిల్ ఇదే. అది వాస్తవం అండి. అది అంటే తనకు కూడా నేను చెప్పలేదు, కళ్యాణ్ సార్ కూడా నేను చెప్పలేదు. యాక్చువల్లీ రిజిస్ట్రేషన్ చేశాను, అప్పుడు నా బ్యానర్ ఉంది కదా, నా బ్యానర్లో రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆ తర్వాత గబ్బర్ సింగ్ టైటిల్ అప్పుడు కన్ఫర్మ్ అవుతుందో కాదో, కొంచెం హిందీ వాళ్ళది ఏదో దానికి చిన్న ఏదో ఉంది, అది చిన్న ప్రాబ్లం ఏదో ఉంది. ఆ టైంలో స్టోరీకి కనుక సూట్ అవుతుంది పెడదాం అనుకున్నాం. కానీ ఆ తర్వాత గబ్బర్ సింగ్ టైటిల్ పెట్టడం జరిగింది, అది ముందుకెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఈ క్యారెక్టరైజేషన్ అనుకోగానే దీనికి సూట్ అవుతుందని దీనికి పెట్టుకున్నాను. ఓకే, అలా జరిగింది. ఓకే. ఇండస్ట్రీ పరంగా మీరు ఎక్కడన్నా డిస్టర్బ్ అయిన ఇన్సిడెంట్ కానీ, ఏదన్నా బాధపడ్డ సంఘటనలు కానీ, ఇది వదిలేయండి, పవన్ కళ్యాణ్ పార్ట్ వదిలేస్తే ఇంకేదైనా మీ జర్నీ మొత్తంలో ఎక్కడైనా ఇబ్బంది పడ్డ క్షణాలు కానీ, ఇన్సిడెంట్స్ ఏదైనా మీ మనసు బాధపడ్డది, గాయపడ్డది? యాక్చువల్గా నేను అంతగా ఇబ్బంది పడిన క్షణాలు పెద్దగా ఏం లేవండి. బాధపడిపోయి ఎదుటి వాళ్ళు నన్ను హర్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోయి ఏడ్ చేసి, లేదంటే ఎవరు ఫ్రెండ్స్తో కలిసి మందు పార్టీలు, అలాంటి సందర్భం నేను క్రియేట్ చేసుకోలేదు అనుకుంటా. నేను ఎవరైనా ఏదైనా చెప్పినా దాన్ని ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకునేవాడిని, లేదంటే ఒక లెసన్లా తీసుకునేవాడిని. నా వైపు తప్పు ఉంది కాబట్టి అలా అన్నారేమో అనుకునేవాడిని. రైటర్గా ఉన్నప్పుడు చిన్న చిన్న అవమానాలు ఎవరికైనా కామన్ అండి. మన జనరల్గా మనం ఏదో రాసుకుని వెళ్ళి ఎగ్జైట్మెంట్తో రీడింగ్ ఇస్తాం, వాళ్ళకి ఎదురు వాళ్ళకి నచ్చదు. ఓసారి ఓ సందర్భంలో ఒక సినిమా వర్క్ చేస్తున్నప్పుడు నేను కూర్చున్న విధానం నచ్చక నన్ను అందులోంచి తీసేశారు. నేనేమో ఫ్రెండ్ అనుకుని క్యాజువల్ కూర్చున్నాను. ఒక డైరెక్టర్ ముందు ఇలా కూర్చుంటావు అని చెప్పేసి ఆ సినిమాకి తీశారు. మీరు ఇందాక అడిగిన ఫ్రెండ్స్ అందరికీ తెలుసు ఆ వ్యక్తి ఎవరో, ఈ వ్యక్తి ఎవరో. సో అలాంటివి చిన్న చిన్నవి. అప్పుడు నేను అనుకున్నాను, ఆ కూర్చున్న విధానం నచ్చలేదంటే కూర్చునే విధానం మార్చుకుందాం అనుకున్నాను తప్ప నేను హట్ అయిపోయి కొన్ని సందర్భాల్లో రీడింగ్ ఇచ్చేస్తే వాళ్ళకి అందులో ఉన్న విషయం అర్థం కాకుండా అసలు నీకు రాయడం రాదు, ఇలా రాస్తావేంటి, ఏదేదో చెప్పి ఇలాంటి మనల్ని హర్ట్ చేసిన సందర్భాలు ఉంటాయి. కానీ రైటర్గా అలాంటి అవమానాలు అందరికీ జరుగుతాయి. ఎందుకంటే కెప్టెన్ లాగా డైరెక్టర్ కూర్చొని ఉంటాడు ఎదురుగా, ఆయన మైండ్లో ఏదో ఉంటుంది, మనం ఆయన రీచ్ అయినప్పుడు ఆయనకు నచ్చుతుంది, లేదంటే నచ్చదు. అంతే. అంతకు మించి దారుణమైన అవమానాలు, కొన్నాళ్ళ పాటు గుర్తుపెట్టుకునే అవమానాలు అయితే నాకేం జరగలేదు. అండ్ వాట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్? హ్యాపీయెస్ట్ మూమెంట్ చిరంజీవి గారికి కథ చెప్పిన వెంటనే స్టోరీ బాగుంది, సినిమా చేద్దామని అనడం, చరణ్ గారు సినిమా చేద్దామని అనడం, ఆ 2 నిమిషాలు 5 నిమిషాలు అప్పుడు నాకు కలిగిన ఎక్సైట్మెంట్ ఇప్పటి వరకు మళ్ళీ ఎక్కడ నేను అంత ఎక్సైట్మెంట్కు గురవల. ఆ 2 నిమిషాలు 5 నిమిషాలు చాలా హైగా అనిపించింది. ఎందుకంటే ఏమైంది వీళ్ళ తర్వాత బేసిక్గా చిరంజీవి గారికి కథ చెప్పడం అంటేనే మనం ఒక అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతాను. ఎందుకంటే చిరంజీవి గారి ఫ్యాన్ నేను. అలాంటిది కథ చెప్పిన వెంటనే నచ్చిందనడం, ఆ సినిమా చేయాల్సి రావడం, అలాంటి సందర్భంలో చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. మీరు ఈ కాంపౌండ్ కాకుండా బయట కాంపౌండ్ అంటే నందమూరి కాంపౌండ్ కావచ్చు, అక్కినేని కాంపౌండ్ ఎప్పుడైనా ట్రై చేశారా? నేను ట్రై చేయడం అంటే యాక్చువల్లీ వేరే కాంపౌండ్లో పెద్దగా ట్రై చేయడం అంటే ఇప్పుడు రచ్చ తర్వాత గబ్బర్ సింగ్ జరుగుతున్న టైంలో అందులోంచి బయటికి రావడం బెంగాల్ టైగర్. నేను వేరే సినిమా ట్రై చేయాల్సిన అవసరం రాలేదు నాకు. ఓకే. అంటే మీ మీద అప్పుడు వార్తలు కూడా వచ్చాయి, యూట్యూబ్లో చూసిన ఏంటంటే బోయపాటి శ్రీను గారు మీరు అస్సలు అలాంటిది ఏం లేదండి. అది తప్పకుండా ఇప్పుడు నేను రాసిన కథ అది ఈ బెంగాల్ టైగర్ తర్వాత నేను ఎన్టీఆర్ గారికి వినిపించబోతున్నాను. ఆయనకు నచ్చితే డెఫినెట్గా ఆయనతో చేయబోతున్నాను. ఓకే. ఇంకోటి, ఈ మధ్యకాలంలో ఆడియో ఫంక్షన్స్లలో అసలు ఎవరి మీద అయితే ఫంక్షన్ జరుగుతుందో వాళ్ళని పక్కన పెట్టేసి మిగతా తతంగం అంతా ఎక్కువైపోతుంది కదా. లిరిసిస్టులని వాళ్ళ పేరు కూడా కనీసం తీయరు, అసలు వాళ్ళని కనీసం స్టేజ్ మీదకి పిలవరు. ఇలాంటివి రెగ్యులర్గా జరుగుతున్నాయి. వాళ్ళు పాపం ఎవరికి చెప్పుకోలేక మళ్ళీ ఎదిరిస్తే మళ్ళీ మాకు సినిమాలు ఎక్కడ రావు అని ఇలాంటివి రెగ్యులర్గా. అంటే ఒక లిరిసిస్టే నాతోటి స్వయంగా చెప్పి, పెద్ద రైటర్, అది కూడా పేరు చెప్పాను కానీ నేను అని చెప్పాను. ఇది ఎందుకు జరుగుతున్నాయి అసలు? అంటే ఎందుకు జరుగుతుందో తెలియదండి. అంటే వాళ్ళ ఒక పాటల రచయిత యొక్క విలువ తెలియదని నేను అనుకోను. అక్కడ ఉండే పరిస్థితులు కావచ్చు, వచ్చిన చీఫ్ గెస్టులు కావచ్చు, ఆ హడావిడి కావచ్చు, అలాంటివి జరుగుతుందేమో. బట్ నేను చేసే సినిమాలకు కావచ్చు, నేను నా రైటర్స్ని నాకంటే బాగా చూసుకుంటాను. నేను వాళ్ళు నా ఉద్దేశంలో పాటల రచయితలైనా, కథా రచయితలైనా, వాళ్ళందరూ సరస్వతి పుత్రులని నమ్ముతాను. ఎస్పెషల్లీ ఇప్పుడు
నా సినిమాలకు పనిచేసిన ప్రతి పాట రచయితకి బయట కంపెనీలో తీసుకునే దానికంటే ఒక ₹1/2 ఎక్కువే ఉంటుంది. నేను ఎందుకంటే అంత రెస్పెక్ట్ చేస్తాను. ఇప్పుడు రామజోగయ్య శాస్త్రి గారు నాకు బెంగాల్ టైగర్ టైటిల్ పాట రాశారు. అద్భుతమైన పదాలండి. నేను ఆయనకు చెప్పింది చాలా తక్కువ. ఇలాంటి క్యారెక్టరైజేషన్ ఉంటుందండి, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుందంటే ఒక వర్షన్ కాదు 4 వర్షన్లు రాసి అద్భుతంగా ఇచ్చారు. మీరు అందులో పదాలు వింటే నేను చెప్పదలుచుకున్నంత ఒక మాటలో చెప్పాడు ఆయన. కండలు వాడని పొదుపరి తెలివితో కొడతాడు, వైఫైలోనే ఊపిరి తీయగల మునగాడు. ఇలాంటి వర్డ్స్ అన్ని అలవోకగా చాలా సింపుల్గా రాసిన అద్భుతమైన పాట అది. ఈ సందర్భంగా రామజోగయ్య శాస్త్రి గారికి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. అలాగే భాస్కర్ పట్ల గారు చాలా నాటి వర్డ్స్ రాశారు, చాలా చాలా నాటిగా ఉంటాయి. నవ్వులో పూల గుత్తివే, చూపులో వేట కత్తివే ఇలాంటి అందమైన నాటిగా ఉండే పదాలు రాసిన భాస్కర్ పట్ల గారు. అశోక్ తేజ గారు ఇంకా మిగతా ఫోక్ టచ్ అదరగొట్టేశారు. ముందు చూస్తే మిల్క్ బ్యూటీ, వెనక చూస్తే బల్క్ బ్యూటీ, ముందు చూస్తే జొన్న కంకి, వెనక చూస్తే సొజ్జ కంకి, ఇలాంటి అద్భుతమైన పదాలు రాసి, మాటలు రాసి, ఒక పాటకు ఒక రూపం తెచ్చి, పాటకు ఒక భావం తీసుకొచ్చి, ఆ పాటల్ని ఇప్పుడు 5 పాటల్ని అద్భుతంగా నిలబెట్టారు మార్కెట్లో. దానికి నేను మా లిరిసిస్టులందరికీ శ్రీమన్ గారి గురించి కూడా చెప్పాలండి ఒక మాట. ఎందుకంటే ఒక మాట అండి, ఆ పాట అంతా రాసుకొచ్చి వినిపించిన తర్వాత కూర్చున్నాం మేము సిట్టింగ్లో. నిన్ను మరవడం అంటే మరణములే అని ఒక పదం వాడాడు ఆయన, ఒక మాట రాశాడు. నిన్ను మరవడం అంటే మరణములే. తమన్నాను ఉద్దేశించి బాగుండాలి, చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ పాటను చాలా పెద్ద రేంజ్లో పిక్చరైజ్ చేసుకోబోతున్నాం అంటే చాలా అందమైన విధంగా పిక్చరైజ్ చేయబోతున్నాను. ఆ మాట రాయగానే నేను అసలు ఆయనకి నా హ్యాట్స్ ఆఫ్ చెప్పేశాను. ఒక్క మాటలో ఎంతో అద్భుతమైన మీనింగ్ని పలికించారు ఆయన. అలాంటి శ్రీమణి తనే కాకుండా ఇంకా మాకు పాటలు రాసిన వ్యక్తుల్లో అంతే అండి, ఈ 4 రాశారు పాటలు. అండ్ రాశి ఖన్నాను తీసుకోవడంలో ఏంటి మీ ఉద్దేశం? అంటే తను ఏదో పెట్టాలన్నా లేకపోతే రాశి ఖన్నా కావచ్చు, తమన్నా కావచ్చు అండి, ఈ సినిమాలు ఏదో పాటల కోసం వచ్చిపోయే వాళ్ళు కాదండి. డెఫినెట్గా పాటల కోసం కూడా వస్తారు, కానీ కథలో ఉంటారు. చెప్పాను కదా మీకు, ఒక ఫార్మేట్లో వెళ్తున్నప్పుడు స్క్రీన్ ప్లే హైలైట్ అవుతున్నప్పుడు ఆ స్క్రీన్ ప్లేలో స్టోరీని ముందుకు తీసుకెళ్ళడానికి 2 క్యారెక్టర్లు ఉపయోగపడతాయండి సినిమాలో. రాశి కన్నా అసలు ఎరగొట్టేసింది పర్ఫార్మెన్స్. అవునా? డెఫినెట్గా అమ్మాయి కమర్షియల్ బ్రేక్ అని నమ్ముతున్నాను నేనైతే. ఓకే. ఇద్దరికి మార్కులు వేస్తే ఎవరికి ఎక్కువ ఇస్తారు ఈ సినిమాలో? అంటే పర్ఫార్మెన్స్ ఇద్దరు సేమ్ అండి, బట్ డాన్స్ వచ్చేసరికి తమన్నా కొంచెం బెటర్గా చేస్తుంది కదా, అది రాశి కన్నా కూడా ఒప్పుకుంది. నేను తను తగ్గించిన పర్ఫార్మెన్స్ ఇద్దరు కుమ్మేస్తారు, ఇద్దరు బాగా చేస్తారు. అండ్ ఒక సాంగ్లో రవితేజ ఇద్దరిని ఎత్తుకొని చేశారు, అది మాత్రం ఇప్పుడు కాదండి, నాకు లొకేషన్లోనే మైండ్ పోయింది. నాకే కాదు, ఆ రోజు టోటల్గా 70-80 డాన్సర్స్ ఉన్నారు. అందులో ఫారిన్ డాన్సర్స్ ఒక 20 ఉన్నారు, బాంబే డాన్సర్స్ ఒక 20-30 ఉన్నారు. అందరూ కూడా షాక్ అయిన విషయం ఏంటంటే రవితేజ గారు ఒరిజినల్గా ఆ ఇద్దరిని ఎత్తుకొని స్టెప్ వేయడం. ఎత్తుకోవడం వరకు ఓకే అండి, మనం కష్టపడితే ఒక 30 కేసు ఉన్న వాళ్ళని ఒకరిని ఇద్దరిని ఎత్తుకోగలమేమో, కానీ వాళ్ళని ఎత్తుకొని స్టెప్ వేశారు. అది చాలా చాలా హైలైట్గా ఉండబోదు. కాసేపు అలా స్టన్ అయి చూసాం అందరం అంతే. అది మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్ లేదా తనకు తనగా వచ్చిన? మాస్టర్ కంపోజ్ చేశారండి. మాస్టర్ కంపోజ్ చేసి రవి గారికి చెప్పారు, సార్ ఇది చేద్దామని అడిగితే రవి గారు కూడా బాగుందని చెప్పేసి ఒప్పుకొని, ఈవెన్ రాశి కన్నా తమన్నా వీళ్ళు కూడా దాన్ని కోఆపరేట్ చేయడం, అది అంత మామూలు విషయం కాదండి. ఎత్తుకోవడం వరకు ఓకే, స్టెప్ ఉందండి, దాన్ని ఎత్తుకొని ఒరిజినల్గా చేశారు. అప్పుడు అనిపించింది పవర్ హౌస్ ఆఫ్ ఎనర్జీ అని ఎందుకంటారు రవితేజ గారిని అనేది ఆ రోజు కళ్ళతో చూశాను నేను. ఎవరు దాని కంపోజర్? జానీ మాస్టర్. ఇంతకుముందు డిల్లక్ రచ్చలో డిల్లక్ చేశారు, వెరీ పాపులర్. ఇప్పుడు ఆయన ఆల్మోస్ట్ టాప్ హీరో సినిమాలన్నీ పాటలన్నీ ఆయన చేస్తున్నారు. మీలో ఉన్న మీ రైటర్ మీకు ఎక్కువ ఇష్టమా, డైరెక్టర్ ఇష్టమా? నాకైతే ఇప్పుడు బెంగాల్ టైగర్ విషయంలో మాత్రం డైరెక్టర్ చాలా ఇష్టం. మీరు అన్నట్టుగా ఏమైంది వీళ్ళ విషయంలో రైటర్ ఇష్టం, బెంగాల్ టైగర్ మాత్రం డైరెక్టర్ చాలా ఇష్టం. మళ్ళీ ఇంత పెద్ద సినిమాలకు అలవాటు పడ్డారు కదా, మళ్ళీ చిన్న సినిమాలు చేసే కాన్సెప్ట్ ఓరియంటెడ్ చేసే ఉద్దేశాలు ఉన్నాయి? అదే ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదా, మీరు ప్రొడ్యూస్ చేయడం కదా, డైరెక్ట్ చేయడం. డెఫినెట్గా అండి, అది ఎప్పుడు కుదురుతుందో తెలియదు కానీ కాన్సెప్ట్ బేస్డ్ చేయాలని అయితే ఉంది. బట్ అంటే పరిస్థితుల ప్రభావం వల్ల చిన్న సినిమాలు తీయడం కాదు, మనం టాప్లో ఉన్నప్పుడే చిన్న సినిమాలు చేయడం. అదైతే ఇప్పుడు నాకు ఒక అవకాశం ఇండస్ట్రీ ఇచ్చినప్పుడు, అంటే ఎక్కువ మందికి రీచ్ అయ్యే సినిమా చేసే అవకాశం ఇచ్చినప్పుడు లిమిటెడ్గా కాన్సెప్ట్ పెట్టుకుని ఒక మల్టీప్లెక్స్ వరకు లేదంటే ఒక యూత్ వరకు పర్మిట్ అయ్యి చేయడం ఎందుకనేది నా ఉద్దేశం. అంతే, చేయకూడదని కాదు కానీ మాసివ్గా తీసి ఎక్కువ మందికి రీచ్ అయ్యే సినిమా తీయగలిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకుంటూ అలాంటి సినిమాలు కంటిన్యూ చేయాలని ఉంది. ఏమైంది వీళ్ళ సినిమా అప్పుడు మీకు వచ్చిన విమర్శలు ఎలాంటివి? అప్పుడు చాలా ఇదిగా, అప్పుడు మహిళా సంఘాల వాళ్ళు హాస్టల్లో ఉండే పిల్లలు అలా ఉంటారా ఇలా ఉంటారా అని మాట్లాడారండి. అలా మాట్లాడిన వాళ్ళే బయటకు వచ్చి వాళ్ళే ఫోన్ చేశారు. ఇప్పటికీ చాలామంది ల్యాప్టాప్ల్లో చాలామంది
ఆ హార్డ్ డిస్కుల్లో చాలా మంది దగ్గర గర్ల్స్ దగ్గర ఎక్కువ ఉంది. ఏమైంది ఓకే. నాకు రచ్చాపుడికి వచ్చిన కాంప్లిమెంట్స్ ఎక్కువ మాస్ ఆడియన్స్ దగ్గర నుంచి, అబ్బాయిల దగ్గర నుంచి వస్తే, ఏమైంది వీళ్ళది ఆ సినిమా వచ్చేసరికి నాకు అమ్మాయిల దగ్గర నుంచి ఎక్కువ కాంప్లిమెంట్స్ వచ్చినాయి. ఓకే ఓకే. మీరు దీనికంటే ముందు రైటర్ ఏ సినిమాలు చేశారంటే టాస్ ఒకటి, ఆయుధం ఒకటి. నేను ఆయుధం పోసాని మురళి గారి దగ్గర ఉన్నప్పుడే భద్రాచలం అంటే మీకు కార్డు పడింది. కార్డు పడింది, ఆయుధం, మనోడు, టాస్ ఉంది అంతే. 3. తర్వాత ఇమీడియట్గా ఏమైంది వీళ్ళ అంతే అంతే. అంటే మధ్యలో చాలా సినిమాలు చేశాను, గోస్ట్గా చేశారు. మారు పేర్లతో, గోస్ట్ పేర్లతో ఏదో విచిత్రంగా చేసాము. ఏంటి దీంట్లో ట్రైలర్లో చూస్తే అసలు పోసాని మురళి అండ్ పృథ్వీ గారు వాళ్ళిద్దరు బీభత్సంగా అసలు పంచుల మీద పంచులు ఉన్నాయి. మరి ఏంటి? నిజంగానే బీభత్సంగా ఉండబోతుంది. మురళి గారిది, పృథ్వీ గారి ట్రాక్. పోసాని గారు ఫర్ ద ఫస్ట్ టైం సెలబ్రిటీ శాస్త్రి అని ఒక క్యారెక్టర్ చేశారండి. మంచి ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది ఆ క్యారెక్టర్లో. ఇంకా అబౌట్ రామ్ లక్ష్మణ్ గారు. రామ్ లక్ష్మణ్ గారి గురించి కొత్తగా చెప్పేదేం లేదండి. వాళ్ళు కథలో ఇన్వాల్వ్ అవుతారు, కథలో ట్రావెల్ అవుతారు, సందర్భం తెలుసుకుంటారు, ఆ సందర్భంలో ఉన్న ఎమోషన్కి ఏ రేంజ్ ఫైట్లు చేయాలో ఆ రేంజ్ ఫైట్లు చేసేస్తారు. ఓకే. వాళ్ళు కూడా చాలా బాగా చేశారు యాక్చువల్లీ. ఓకే ఓకే సార్. మరి ఈ సినిమాని మీరు సక్సెస్ కొట్టి మళ్ళీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్తో మీరు డైరెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. తప్పకుండా మళ్ళీ మంచి కథతో కళ్యాణ్ గారిని కలుస్తాను. దిస్ షుడ్ బి ద ఆన్సర్ ఫర్ ఎవ్రీ గాసిప్స్ అండ్. అయ్యో, మనం ఎవరికో ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదండి, ఆయనతో సినిమా చేస్తే చాలు. అదే మనకి రైట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.